కరువుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు కడపలో వైఎస్ఆర్సీపీ నేతలు ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే అంజద్ బాషా ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించిన వైఎస్ఆర్సీపీ నేతలు చంద్రబాబు సర్కార్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో కరువుపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు కనివిని ఎరుగని రీతిలో మన ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా చాలా కరువు కటకాలతో ప్రజలందరూ కూడా అల్లాడుతున్నారు. రైతు సోదరులు అయితేమి పేద ప్రజలందరూ కూడా గుక్కడి నీళ్లు లేక ఈరోజు పశువులు కూడా నిజంగా చనిపోవడం జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకపోగా ఈరోజు కేవలం హంగు ఆర్భాటాలకు వెళ్తూ ఈరోజు రాజధాని అని పేరు చెప్పుకుంటూ మరి ఈరోజు వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్మును ఈరోజు పోగు చేసుకొని ఈరోజు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేదానికి చూపిస్తున్న శ్రద్ధ ఈరోజు రాష్ట్ర ప్రజానికాని పైన ఈ కరువును ఏ విధంగా నివారించాలి అని ఆలోచించకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళడం, మరి ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరు నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకొని ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి అందరికి కూడా నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. రాజారెడ్డి అన్న